హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు కలల ప్రభావం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ధైర్య సాహసాలు, కార్యదీక్ష మెచ్చుకోదగినవి. వెనకటికి సూరజితుడు అనే రాకుమారుడు ఎంతో గొప్ప వీరుడయ్యుండి కూడా కలలను చూసి బెదిరిపోయాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని విచిత్రమైన కథ చెబుతాను విను అంటే ఇలా చెప్పసాగాడు. సుధీరుడనే రాజు తన దేశాన్ని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తూ ఇతర వ్యసనాల జోలికి పోక ప్రజాక్షేమం కోసం అహోరాత్రాలు పాటుపడేవాడు. ఆ సుధీరుడికి ఒక్కడే కొడుకు. అతని పేరు సూరజితుడు. సూరజితుడు యుక్త వయసు వచ్చేసరికి అన్ని శస్త్ర విద్యలను అభ్యసించి గొప్ప యోధుడిగా తయారయ్యాడు. అతను చాలా పట్టుదల గలవాడు. రాజ్యభారం మీద పడితే తన తండ్రిని అన్ని విధాలా మించేటట్టుగా కనిపించాడు. ఇలా ఉండగా ఒకనాడు సూరజితుడు అరణ్యానికి వేటకు వెళ్ళి సాయంకాలం వరకు వేటాడి ఇంటికి తిరిగి వచ్చి అలసిపోయి నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో అతను వేటాడుతూ తన పరివారాన్ని వదిలిపెట్టి చాలా దూరం వెళ్ళాడు. అలా పోయి అతను ఒక రాజ్యపు సరిహద్దు దాటి పొరుగు రాజ్యపు పొలిమేరలో ప్రవేశించాడు. అతనికి దగ్గరలో కలకలం వినిపించింది. అతను అటుగా గుర్రాన్ని పోనిచ్చాడు. ఒక చోట నేల మీద మేనా ఉన్నది. కొందరు స్త్రీలు దాని సమీపంలో నిలబడి ఉన్నారు. మరొక పక్కగా కొందరు భటులు దొంగలతో హోరాహోరీ పోరాడుతున్నారు. అది చూడగానే సూరజితుడు కత్తి దూసి దొంగలపైన కలియపడి క్షణంలో వారిని పారదోలాడు. అప్పుడు భటులు అతనితో, అయ్యా, మీరెవరో దేవుడిలాగా వచ్చి మమ్మల్ని మా రాజకుమార్తె పుష్పావతి దేవని రక్షించారు. మీరు మా రాజుగారిని కలుసుకుంటే వారెంతో సంతోషిస్తారని అన్నారు. సూరజితుడు అందుకు సమ్మతించి వారి వెంట రాజధానికి వెళ్ళాడు. రాజు సూరజితుణ్ణి, అతని పరాక్రమాన్ని ప్రశంసించి అతను చేసిన సహాయానికి బహుమానంగా అతనికి పుష్పావతినిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి అయ్యాక సూరజితుడు తన భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. పుష్పావతి భూలోక రంభ, పువ్వు కన్నా సుకుమారమైనది. అంత సుకుమారిని అందగత్తెను అతను ఎన్నడూ ఊహించను కూడా లేదు. ఆ ఆశ్చర్యంలోనే సూరజితుడికి మెలకువ వచ్చింది. పుష్పావతి లేదు, అంతా కల. తాను తన మందిరంలోనే ఉన్నాడు. అతను తన పెళ్లి బాజాలనుకున్నవి కోటలో తెల్లవారుజామున వాయించే మంగళవాద్యాలు. అతను కన్నది కలే అయినా అతని బుద్ధికి పుష్పావతి వాస్తవంగానే ఉన్నది. ఆమె ఏ పొరుగు రాజ్యంలోనే ఉండే ఉంటుంది. ఏ విధంగానైనా సరే అతను ఆ పుష్పావతినే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. అందుచేత అతను కాలకృత్యాలు తీర్చుకుని తిన్నగా తన తండ్రి వద్దకు వెళ్ళి తాను కలలో ఒక అపురూప సుందరిని చూశానని ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. జ్ఞాని అయిన సుధీరుడు తన కొడుకుతో, నాయనా, ఈ ప్రపంచంలో అందము ఆనందము అన్నవి చాలా అశాశ్వతమైనవి. క్షత్రియుడికి ఉన్నది ఒకటే ధర్మం. ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేశాడన్న కీర్తి తెచ్చుకోవడం, అలాంటి కీర్తి అందరికీ సాధ్యమయ్యేది కాదు అన్నాడు. అది కాదు నాన్నగారు, ఈ పుష్పావతిని నేను మరవడం సాధ్యం కాదు. ఆమె జ్ఞాపకం ఉండగా మరొకరిని పెళ్లి చేసుకుని ఆమెతో సంసారం చెయ్యలేను అన్నాడు సూరజితుడు. తన కొడుకు పట్టుదల ఎలాంటిదో తెలుసును గనక రాజుగారు, నీకు నచ్చిన కన్యనే వివాహమాడు. ఆమె కోసం ఎంతకాలం పాటు ఎన్ని దేశాలు తిరగవలసి ఉంటుందో చెప్పలేం. అందుచేత నీ ప్రయాణానికి కావలసినవన్నీ తీసుకుని బయలుదేరని చెప్పాడు. సూరజితుడు కొన్ని ఆయుధాలు తీసుకుని గుర్రం ఎక్కి రోజల్లా ప్రయాణం చేసి ఒక నగరం చేరి అక్కడ పేదరాశి పెద్దమ్మ ఎంట బస చేశాడు. పెద్దమ్మ అతనికి వేడి నీళ్ల స్నానము, మంచి భోజనము ఏర్పాటు చేసింది. రోజల్లా ప్రయాణం చేసిన బడలిక వల్ల అతను నడుము వాల్చుతోనే సుఖ నిద్రలో పడ్డాడు. ఆ నిద్రలో తిరిగి కల వచ్చింది. ఆ కలలో అతను పుష్పావతితో పాటు కొద్ది రోజులు మామగారి ఎంట ఉండి తన దేశానికి తిరిగి వచ్చాడు. అతను తిరిగి వచ్చే లోపునే అతని తండ్రి చనిపోయాడు. నగరమంతా శోక సముద్రంలో మునిగి ఉన్నది. సూరజితుడు తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజ్యాభిషేకం చేయించుకున్నాడు. రాజయ్యన కొత్తలో
అతను రాజకార్యాలను కొద్దిగా నిర్వర్తించాడు కానీ క్రమంగా వాటి మీద అతనికి విముఖత్వం కలిగింది. అతని మనసంతా పుష్పావతితో నిండిపోయింది. ఆమెకు క్షణం పాటు దూరం కావటం కూడా అతనికి ఎంతో బాధగా ఉన్నది. అందుచేత అతను రాజరికపు బాధ్యతలన్నీ క్రమంగా మంత్రుల మీదకే పెట్టి తాను అహోరాత్రాలు అంతఃపురంలో తన భార్యతోనే గడపసాగాడు. రాజ్యపాలన రాజుకు పట్టకపోయేసరికి మంత్రులు తమకు ఇష్టం వచ్చినట్టు నిరంకుశంగా ప్రవర్తించసాగారు. దేశంలో అరాచకం తల ఎత్తింది. ఆ సంగతి గ్రహించి పుష్పావతి తన భార్యను చాలాసార్లు హెచ్చరించింది. కానీ సూరజితుడు ఆమె భయాన్ని లక్ష్య పెట్టక, మంత్రులు సమర్థులు, వారు మా నాన్నగారు కాలం నుంచి ఉన్నవారే, నాకన్నా పరిపాలన వారికే బాగా తెలుసని అన్నాడు. రాజ్యంలో అధికారుల అవినీతి బాగా పెరిగిపోయింది. ప్రజలు రాజును శాపనార్థాలు పెట్టసాగారు. దేశంలో దోపిడీలు, హత్యలు పెచ్చిమీరిపోయాయి. శత్రురాజులు ఇదే సమయం అనుకుని దేశం మీదకు వచ్చారు. పుష్పావతి ఇక సహించలేక తన భర్త దగ్గరికి వచ్చి, నువ్వు ఎలాంటి వాడవని తెలిస్తే పెళ్లి చేసుకోపోదును. నీ అంత అప్రయోజకుడు లేడు. ఖజానా ఖాళీ అయ్యింది. నీ అధికారులు నిన్ను దోచుకున్నారు. ఇప్పుడు నీ దేశాన్ని కొల్లగొట్టడానికి శత్రువులు కూడా వచ్చారు. నీ రాజ్యంలో ఇంత సంక్షోభం జరుగుతుంటే నువ్వు ఆడదానిలాగా అంతఃపురంలో కూర్చున్నావు అని నిందించింది. సూరజితుడు మండిపడి కత్తి దూసి పుష్పావతి తల నరికేశాడు. ఇదే సమయంలో శత్రు సైనికులు కోటలో ప్రవేశించారు. సూరజితుడు పారిపోబోయాడు కానీ శత్రువులు అతని చుట్టుముట్టి చంపేశారు. సూరజితుడు కంగారుగా నిద్రలేచాడు. అంతా కలే. తాను పెదరాశి పెద్దమ్మ ఎంటనే ఉన్నాడు. అతను తెల్లవారగానే తిరుగు ప్రయాణమై తిరిగి ఇంటికి వచ్చి తండ్రి కుదుర్చిన కన్యను వివాహమాడి తండ్రి జీవించి ఉండగానే రాజ్యపాలన అంతా క్షుణ్ణంగా నేర్చుకుని తండ్రి అనంతరం చక్కగా రాజ్యపాలన చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సూరజితుడు పుష్పావతి కోసం వెతకడం ఎందుకు మానేశాడు? తనకు వచ్చిన కలలో లాగానే జరుగుతుంది అని భయపడ్డాడా? లేక పుష్పావతి పైన కలిగిన వ్యామోహం నశించిందా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూరజితుడు కల మూలంగానే సౌందర్య వ్యామోహంలో పడ్డాడు. సౌందర్యం వల్ల కలిగే ఆనందము కీడు కూడా కలలోనే అనుభవించాడు. ఇక పుష్పావతి లభ్యమైనా ఆమె నుంచి పొందగల ఆనందం ఏమీ లేదు. అతను కలలను గురించి భయపడ్డాడు అనుకోవడానికి కారణం లేదు. అతను పుష్పావతి కోసం వెతకటం మానుకోవడానికి ముఖ్య కారణం అతని తండ్రి మొదట్లో చెప్పిన హితవే. అప్పటికే అతను పుష్పావతిని కలగని ఉండకపోతే తండ్రి చెప్పినట్టు చేసేవాడు. కలల ప్రభావం అయిపోగానే ఆ పనే చేశాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, నచ్చిందా ఈ కథ? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.